అందరికీ స్వాగతం. ఈరోజు మనం లోతుగా పరిశీలించబోయే అంశం చాలామందికి తెలిసినట్టే ఉంటుంది. కానీ దాంట్లో తెలియని ఎన్నో కోణాలున్నాయి. అవును. మన చేతికందిన సమాచారం చూస్తే హ్మ్. రెండు పూర్తిగా భిన్నమైన ప్రపంచాలను మన ముందుంచుతోంది. నిజమే. ఒకవైపు సంస్కృతికి ప్రమాదం అంటూ ఒక పత్రికలో వచ్చిన వ్యాసం, అవును, ఆందోళన వ్యక్తం చేస్తూ. మరోవైపు ఫ్యాషన్ని స్వేచ్ఛకు ప్రతిరూపంగా చెప్పే ఒక ప్రముఖ ఫ్యాషన్ బ్లాగర్ ఇంటర్వ్యూ. ఈ రెండిటి మధ్య నలుగుతున్న అంశం ఆధునిక స్త్రీల వస్త్రధారణ. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ రెండు అభిప్రాయాలు ఒకే విషయం గురించి మాట్లాడుతున్నా అవి రెండు వేరువేరు భాషల్లో ఉన్నట్టనిపిస్తాయి. సరిగ్గా అదే. ఒకటి దాన్ని సమస్య అని చూస్తే, మరొకటి స్వంత గొంతుక అని చూస్తుంది. స్వంత గొంతుక బావుందా పదం? మన ముందున్న సవాలేంటంటే, ఈ రెండు దృక్కోణాలను కేవలం వినడమే కాదు, వాటి వెనుకున్న ఆలోచనలను, భయాలను, ఆశయాలను కూడా అర్థం చేసుకోవడం. ఈ చర్చలో మనం సరిగ్గా అదే చేయబోతున్నాం. అవును, కాబట్టి ముందుగా ఆందోళన వ్యక్తం చేస్తున్న వైపు నుండి మొదలు పెడదామా? తప్పకుండా. సంస్కృతి పరిరక్షణ అనే పత్రికలో ఆధునిక వస్త్రధారణ అపచారమా అధికారమా అనే శీర్షికతో ఒక వ్యాసముంది. హ్మ్. అందులో చెడు వస్త్రధారణ అనే పదాన్ని చాలా బలంగా వాడారు. అసలు ఒకరి డ్రెస్సింగ్ను చెడు అని వర్గీకరించడం వెనకేముంటుంది అంటారు? మనం సాధారణంగా గమనిస్తే చెడు లేదా తప్పు అనే ముద్ర ఎప్పుడు వేస్తారంటే, ఏదైనా ఒక మార్పు వాళ్లకు అర్థం కానప్పుడు, లేదా అది తమ ఉనికికి, తాము నమ్మే విలువలకు ప్రమాదకారిగా అనిపించినప్పుడు. ఈ వ్యాసం ప్రకారం వస్త్రధారణ అనేది కేవలం వ్యక్తిగత విషయం కాదు. అది ఒక సామూహిక గుర్తింపుకు చిహ్నం. వాళ్ల దృష్టిలో కొన్ని రకాల ఆధునిక దుస్తులు, అవి మన సంస్కృతిపై పాశ్చాత్య ప్రభావం పెరిగిపోవడానికి నిదర్శనం. ఓహ్, అలా చూస్తున్నారా? అవును, ఆ దుస్తులు కేవలం బట్టలు కాదు, అవి మన విలువలను బలహీనపరిచే సాధనాలు అని వారి వాదన. అంటే ఇది కేవలం ఒక జీన్స్ ప్యాంటు గురించో ఒక టాపు గురించో కాదు, అస్సలు కాదు. వాళ్లు దానిని ఒక సాంస్కృతిక దాడిలా చూస్తున్నారన్నమాట. ఖచ్చితంగా. ఆ వ్యాసంలో ఒకచోట ఇలా రాశారు: మన యువత వేళ్లు పట్టుకుని నడవాల్సిన సాంప్రదాయాన్ని వదిలేసి ఫ్యాషన్ అనే మాయలో పడిపోతున్నారు అని. ఈ భయం ఎక్కడ్నుండి వస్తోంది అంటారు? ఆ భయం మూలాలు అంటే తరాల అంతరంలో ఉన్నాయి. మారుతున్న ప్రపంచాన్ని చూసి ఆందోళన చెందడంలో ఉన్నాయి. నిజమే. మార్పు ఎప్పుడూ సౌకర్యంగా ఉండదు కదా, ముఖ్యంగా ఆ మార్పు చాలా వేగంగా ఉన్నప్పుడు. అవును. ఒకప్పుడు కుటుంబం, సమాజం నిర్దేశించిన కట్టుబాట్లుండేవి. కానీ గ్లోబలైజేషన్, ఇంటర్నెట్, వీటి వల్ల ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒక చిన్న గ్రామంగా మారింది. అవును. కొత్త ఆలోచనలు, ఫ్యాషన్లు, జీవనశైలులు చాలా వేగంగా వ్యాపిస్తున్నాయి. ఈ వేగాన్ని అందుకోలేని వారు తమకు తెలిసిన ప్రపంచం చేజారిపోతోందని భయపడతారు. ఆ భయమే ఈ వ్యాసంలో ఆందోళన రూపంగా కనిపిస్తోంది. సరే, ఇదొక దృక్కోణం. ఇప్పుడు నాణేనికి రెండో వైపు చూద్దాం. మన దగ్గర ఫ్యాషన్ బ్లాగర్ అంజలి మీనన్ ఇంటర్వ్యూ ఉంది. ఆమె వాదన దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది. ఆమె ఫ్యాషన్ను ఒక భాషగా అభివర్ణిస్తోంది. అవును. ఈ స్వీయ వ్యక్తీకరణ అంటే సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, ఈ భావనను కాస్త విడమర్చి చెప్తారా? తప్పకుండా. అంజలి మీనన్ లాంటి వారి దృష్టిలో దుస్తులు కేవలం శరీరాన్ని కప్పుకోవడానికి కాదు, తమని తాము ప్రపంచానికి పరిచయం చేసుకోవడానికి. అది వాళ్ల వ్యక్తిత్వానికి, ఆలోచనలకు, మూడ్కు అద్దం పడుతుంది. ఉదాహరణకు ఒక ఆఫీస్ మీటింగ్కు ఫార్మల్గా బ్లేజర్ వేసుకున్నారనుకోండి. సరే, దాని ద్వారా నేను ప్రొఫెషనల్, సీరియస్ అని చెప్పకనే చెప్తారు. అలాగే స్నేహితులతో బయటకు వెళ్ళినప్పుడు తనకు నచ్చిన కంఫర్టబుల్ డ్రెస్ వేసుకుంటే నేను రిలాక్స్డ్గా, నాలాగా ఉన్నాను అని చెప్తారు. ఇదొక నిశ్శబ్ద సంభాషణ లాంటిది. నిశ్శబ్ద సంభాషణ. ఆ ఇంటర్వ్యూలో అంజలి చెప్పిన ఒక మాట నాకు బాగా నచ్చింది. ఏంటది? నా రిబ్డ్ జీన్స్ చూసి కొందరు ఇది సంస్కారం కాదంటారు, కాని నాకది నా తిరుగుబాటు స్వభావానికి చిహ్నం. వావ్. నా నిబంధనలను నేనే రాసుకుంటానని చెప్పే ఒక మార్గం. అది అగౌరవం కాదు, ఆత్మవిశ్వాసమని చెప్పింది. ఆత్మవిశ్వాసం అంటే ఒకరికి చెడుగా కనిపించేది మరొకరికి వాళ్ల కథలో ఒక ముఖ్యమైన భాగం అన్నమాట. ఖచ్చితంగా. సరిగ్గా ఇక్కడే అసలు సంఘర్షణ మొదలవుతుంది. సంప్రదాయవాదులు ఒక డ్రెస్ను సామూహిక దృష్టితో చూస్తే, అంజలి లాంటివారు వ్యక్తిగత దృష్టితో చూస్తారు. ఒకటి సమాజం, ఇంకొకటి వ్యక్తి. అవును. ఒకరు సమాజం ఏమనుకుంటుందనే ఆలోచిస్తే, మరొకరు నేనేమనుకుంటున్నాను అని ఆలోచిస్తారు. ఈ రెండింటి మధ్య సరైనా తప్పైనా అనే తీర్పివ్వడం చాలా కష్టం. ఎందుకని? ఎందుకంటే రెండు వైపులా వాళ్లకు బలమైన నమ్మకాలున్నాయి. ఒక్క నిమిషం,
మీరు చెప్పింది వింటుంటే నాకొకటి గుర్తొచ్చింది. చెప్పండి. ఈ ఆధునిక వస్త్రధారణపై వివాదమనేది నిజంగా ఆధునికమైనదేనా? అంటే ఇది ఈ మధ్యే మొదలైందా? ఆసక్తికరమైన ప్రశ్న. మన దగ్గరున్న ఒక చిన్న చారిత్రక కథనం ప్రకారం ఒకప్పుడు స్త్రీలు జాకెట్ లేకుండా చీర కట్టుకోవడం సంప్రదాయం. అవును, అది నిజమే. జాకెట్ వేసుకోవడం మొదలుపెట్టినప్పుడు దాన్ని కూడా కొందరు పెద్దలు ఇదేం కొత్త పద్ధతి అని విమర్శించారట. ఇది నిజమేనా? అద్భుతమైన పాయింట్ లేవనెత్తారు. ఇది 100% నిజం. ఈ వివాదం కొత్తదేమీ కాదు. దాని రూపం మాత్రమే మారుతూ ఉంటుంది. రూపం మాత్రమే? అవును. మీరు చెప్పిన జాకెట్ ఉదాహరణే కాదు. స్త్రీలు పంజాబీ డ్రెస్ వేసుకోవడం మొదలుపెట్టినప్పుడు, ఆ తర్వాత ప్యాంట్ షర్ట్లు వేసుకోవడం మొదలుపెట్టినప్పుడు కూడా. అప్పుడు కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయా? ఇలాంటివే. మనం సేకరించిన సమాచారంలో ఒక చిన్న సర్వే కూడా ఉంది. 1990లలో వివాదాస్పద ఆధునిక వస్త్రధారణ అంటే పట్టణాల్లో మహిళలు జీన్స్ వేసుకోవడం. ఓ, అప్పట్లో జీన్స్ వివాదాస్పదమా? అవును. కాని 20 ఏళ్లు గడిచి 2020లలో అదే సర్వేలో వివాదాస్పద వస్త్రధారణ అంటే ఏంటి అని అడిగితే షార్ట్స్, క్రాప్ టాప్స్ లేదా రిప్డ్ జీన్స్ అని సమాధానమొచ్చింది. వావ్! అంటే ఒకప్పుడు ఏదైతే వివాదంగా ఉండేదో అది ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. సరిగ్గా. ఈరోజు ఏదైతే వివాదంగా ఉందో అది బహుశా రేపు సాధారణం కావచ్చు. అంటే ఈ సమస్య అనేది బట్టల్లో లేదు, మారుతున్న కాలాన్ని అంగీకరించలేని మనస్తత్వంలో ఉందంటారా? చాలా వరకు అంతే. దీని షిఫ్టింగ్ గోల్ పోస్ట్స్ అంటారు. అంటే మనం గీసే సరిహద్దు రేఖ ఎప్పుడూ ఒకే చోట ఉండదు. అది కదులుతూ ఉంటుందన్నమాట. అవును. అది కాలంతో పాటు ముందుకు జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఒక డ్రెస్ను విమర్శించేవాళ్లు రేపు దాన్నే అంగీకరించి కొత్తగా వచ్చిన మరో డ్రెస్ను విమర్శించడం మొదలుపెడతారు. ఇదొక నిరంతర ప్రక్రియలాగా ఉంది. నిరంతర ప్రక్రియ. ఇది కేవలం వస్త్రధారణకే పరిమితం కాదు. సంగీతం, సినిమాలు, జీవనశైలి అన్నిట్లోనూ ఈ తరాల మధ్య ఘర్షణ కనిపిస్తోంది. ఇందాక మనం నియంత్రణ అనే పదం గురించి మాట్లాడుకున్నాం. ఆ పత్రిక వ్యాసం చదివితే వాళ్లు కోరుకునేది ఒక రకమైన సామాజిక నియంత్రణ అనిపిస్తోంది. కానీ వాళ్ల వాదన ప్రకారం చూస్తే వాళ్లు దాని నియంత్రణ అనరు. ఏమంటారు? సంరక్షణ అంటారు. అంటే మా సంస్కృతిని, మా విలువలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామని వాదించవచ్చు కదా? మంచి ప్రశ్న. ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి? చాలా కీలకమైన ప్రశ్న అది. వాళ్ల దృష్టిలో అది సంరక్షణే, కాని సంరక్షణకు, నియంత్రణకు మధ్య ఒక సన్నని గీత ఉంటుంది. సరే. సంరక్షణ అంటే ఒక సంప్రదాయాన్ని ప్రోత్సహించడం, దాని ప్రాముఖ్యతను వివరించడం, దాన్ని ఇష్టపూర్వకంగా పాటించేలా చెయ్యడం. ఉదాహరణకు పండగలకు సంప్రదాయ దుస్తులు వేసుకోమని ప్రోత్సహించడం. అది సంరక్షణ కిందకొస్తుంది. ఓకే. కాని నువ్వు ఫలానా డ్రెస్ వేసుకోకూడదు, అది తప్పు అని తీర్పిచ్చి అలా వేసుకున్నవారిని విమర్శించడం, వాళ్లపై ఒత్తిడి తేవడం, అది నియంత్రణ అవుతుంది. అవును, అది నియంత్రణ అవుతుంది. ఒకటి ప్రేరణ అయితే మరొకటి ఆంక్ష. ఈ చర్చ కేవలం మన దేశానికే పరిమితమైనది కాదేమో అనిపిస్తోంది. అస్సలు కాదు. మనకు అందిన సోర్సులలో ఫ్రాన్స్లో కొన్నేళ్ల క్రితం బుర్కీనీపై విధించిన నిషేధం గురించి ప్రస్తావించారు. అవును, ఆ వివాదం గుర్తుంది. అక్కడ ప్రభుత్వం దాన్ని మతతత్వానికి వ్యతిరేకంగా లౌకికవాదాన్ని కాపాడటానికి తీసుకున్న చర్య అని చెప్పింది. కానీ విమర్శకులు దాన్ని స్త్రీలు ఏమి ధరించాలో నిర్దేశించే నియంతృత్వ చర్య అన్నారు. సరిగ్గా. అంటే ఈ వివాదం ప్రపంచవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఉందన్నమాట. ఖచ్చితంగా. ఫ్రాన్స్ ఉదాహరణ ఈ చర్చకు ఒక అంతర్జాతీయ డైమెన్షన్ ఇస్తుంది. అక్కడ సమస్య సంప్రదాయానికి, ఆధునికతకు మధ్య కాదు. అక్కడ రాజ్యం యొక్క లౌకికవాద విలువలకు, ఒక వర్గం యొక్క మతపరమైన ఆచారాలకు మధ్య సంఘర్షణ. కాని రెండింటిలో ఉన్న కామన్ థ్రెడ్ ఒకటే. ఏంటది? ఒక స్త్రీ వస్త్రధారణపై నిర్ణయం తీసుకునే అధికారం ఎవరికి ఉంది? ఆ స్త్రీకా, సమాజానికా, లేక ప్రభుత్వానికా? ఈ ప్రశ్న అడిగినప్పుడే ఈ వివాదం ఎంత సంక్లిష్టమైనదో మనకు అర్థమవుతుంది. నిజమే. అంటే మనం ఈరోజు ఆధునిక స్త్రీల వస్త్రధారణ అనే ఒక చిన్న పాయింట్తో మొదలుపెట్టాం. అవును. కానీ అక్కడి నుండి సాంస్కృతిక భయాలు, వ్యక్తిగత స్వేచ్ఛ, తరాల అంతరం, చారిత్రక మార్పులు, చివరికి ప్రపంచ రాజకీయాల వరకు ప్రయాణించాం. అంత దూరం వెళ్ళింది చర్చ. ఇది కేవలం బట్టల ముక్కల గురించి కాదని, వాటి వెనుక అల్లుకున్న గుర్తింపు, అధికారం, స్వాతంత్ర్యం వంటి ఎన్నో పెద్ద విషయాల గురించి అని స్పష్టమైంది. ముగింపుగా ఈ చర్చ మనల్ని ఒక ఆలోచనతో వదిలివెళ్ళాలి. సరే. మన దగ్గరున్న సోర్సులు
రెండు భిన్నమైన అభిప్రాయాలను చూపించాయి. ఒకటి మార్పును చూసి భయపడుతోంది, మరొకటి మార్పును సెలబ్రేట్ చేసుకుంటోంది. అవును. ఈ చర్చ విన్న తర్వాత మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఇది: మనం ఒకరి దుస్తులను చూసి ఒక అభిప్రాయానికి వచ్చినప్పుడు మనం నిజంగా ఆ బట్టల గురించే మాట్లాడుతున్నామా, లేక వాటిని ధరించిన వ్యక్తిపై, ముఖ్యంగా స్త్రీలపై మనకున్న అంచనాలు, మనకున్న అధికారం మరియు మనకున్న నియంత్రించాలనే కోరిక గురించి మాట్లాడుతున్నామా? బహుశా ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే మనం ఇతరులను తీర్పు తీర్చడం మానేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తామేమో.